సింగరేణి ఓసీపీ 5 కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించకుండా నకిలీ వ్యక్తులకు పరిహారం చెల్లిస్తున్నట్లు లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా సుందిళ్ల గ్రామ సభలో సింగరేణి మైనింగ్ లీజ్ భూముల ఎక్స్‌గ్రేషియాలో అవకతవకలు జరిగినట్లు బాధితులు వాపోయారు. వారసత్వంగా వచ్చిన భూములను ఓసీపీ విస్తరణలో కోల్పోయామని, నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు సుందిళ్ల గ్రామంలో జరిగిన భూముల విషయం గురించి కలెక్టర్ గారు సుందిళ్లకు వచ్చి జీఎం గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఏవైతే మేము గతంలో ఫేక్ లిస్టు ఎంజాయ్మెంట్ సర్వేలు వచ్చింది సార్ అని కలెక్టర్ గారికి, జీఎం గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తే నిజంగా లబ్ధిదారులను గుర్తించి ఏదైతే ఎంజాయ్మెంట్ 1B పహాని ప్రకారం చేశారో అదే పేర్లు ఇప్పుడు కూడా వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసిన లిస్టునే ఆధారంగా చేసుకొని ఎవరైతే నకిలీ రైతులు ఉన్నారో సార్ వాళ్ళని గుర్తించి మీరు నిజమైన లబ్ధిదారులకు పేమెంట్ చేయాలి సార్ అని దరఖాస్తు చేస్తే విచారణ కానొచ్చి ఏదైతే మేము చెప్పినవి కనీసం పరిగణలోకి తీసుకోకుండా జీఎం గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఏకపక్షంగా మా దగ్గర ఉన్న ఆధారాలు మేము చూపిస్తాం సార్ అంటే టైం ఇవ్వకుండా ఆర్టీఐ యాక్ట్ కింద ఎంఆర్ఓ ఆఫీసు నుండి తీసుకొచ్చినటువంటి వాళ్ళ సంస్థలతో ఇచ్చినటువంటి ఆధారాలనే చూడకుండా వీటిని అవమానపరుస్తూ మీకు ఏదైతే ఏమున్నా ఏం చేయము మేము నిజాం కాలం నుంచే కాయిదాలు లేవు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి పాత్రికేయ మిత్రుల ముంగటనే అవహేళన చేస్తూ మాట్లాడుతూ కనీసం మేము తెచ్చిన ఆధారాలను కూడా చూడకుండా ఏకపక్షంగా వ్యవహరించి అనర్హులను లబ్ధి పొందే విధంగా వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. ఏదైనా ఉంటే ఇప్పటికైనా జీఎం గారు కానీ, కలెక్టర్ కానీ. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఏదైతే సింగరేణి భూ నిర్వాహితులతో మాట్లాడి లీజు విషయంలో భూ నిర్వాహితులతో మాట్లాడి పరిష్కారం చేద్దామని చెప్పేసి కలెక్టర్ గారును జీఎం గారు రావడం జరిగింది సుందిళ్ల గ్రామానికి. వచ్చిన తర్వాత మేము ఒకటే చెప్తున్నాం కలెక్టర్ గారికి ఏం చెప్తున్నా అంటే ఇందులో కొంతమంది దొంగలు ఉన్నారు, ఇది లిస్టు ఓకే, మేము అందరినీ దొంగలు అనట్లేదు, నిజమైన రైతులు కూడా ఇందులో ఉన్నారు. నిజమైన రైతులు కాకుండా ఎవరైతే దొంగ రైతులు ఉన్నారో, ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళను మేము ఏరేయమని చెప్తున్నాం. అంటే మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, ఎండి గారికి చెప్పడం జరిగింది, విజిలెన్స్లో వేయడం జరిగింది, ప్రతిదీ. ఈరోజు కలెక్టర్ గారు ఏమంటారు అంటే వీళ్ళకు 1927లో నైజాం కాలంలో వీళ్ళకు లీజుకి ఇచ్చిండ్రు అని చెప్పారు. నైజాం కాలంలో లీజు ఇచ్చిన మాట వాస్తవమైనప్పుడు నైజాంకు కాలంలో ఎప్పుడు 1927లో ఇచ్చినప్పుడు ఇదే మిలిటరీ వాళ్ళకు మన దగ్గర భూములు ఇచ్చారు. ఇది కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఈ రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు కదా. మరి 20 నీకు 1927 నీకు నువ్వు లీజ్ ఇచ్చినప్పుడు నువ్వు మిలిటరీ వాళ్ళకి ఎట్లా భూములు ఇచ్చారు, మీరు ఎట్లా ఇచ్చారు? అది దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇదే భూములలో 47 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి, ఆన్లైన్ భూములు. ఆ పట్టా ఆన్లైన్ భూములు ఎట్లా ఇచ్చిండ్రు? వాళ్ళకి 23,50,000